శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ కైవల్యపదము చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ, భాగవతం సుఖమునీంద్రుని యొక్క నోటి నుండి జాలువారినటువంటి అద్భుతమైనటువంటి మధుర ఫలరసం, మోక్షప్రదం, సకల పాప సంహరణము అయినటువంటిది భాగవతం. భాగవతమునందు కుచేలుని యొక్క దివ్య కథను తెలియచేశారు సుఖయోగీంద్రుడు పరీక్షిన్ మహారాజునకు. కుచేలోపాఖ్యానము విన్నంత చేతనే ఇహపర సుఖములు కలుగుతాయి, మోక్షం కలుగుతుంది, సకల పాపముల నుండి విముక్తి చెందుతారు. ఇహపర సుఖములు, దాని వలన హరిభక్తి కలుగుతుంది, కీర్తి కలుగుతుంది అని తెలియచేసి మహానుభావుడైనటువంటి పరీక్షిన్ మహారాజు సుఖయోగీంద్రుడితో పలుకుతున్నాడు. స్వామి, దుష్ట శిక్షణంబు దురిత సంహరణంబు, దుష్ట శిక్షణంబు దురిత సంహరణంబు, శిష్ట రక్షణంబు చేయదలచి భువిని మనుజుడు అగుచు పుట్టిన శ్రీకృష్ణు విమల చరితు మెల్ల విస్తరింపు. భువిని మనుజుడగుచు పుట్టిన శ్రీకృష్ణు విమల చరిత మెల్ల విస్తరింపు. పరీక్షిన్ మహారాజు అడుగుతున్నాడు, దుష్ట శిక్షణంబు దురిత సంహరణంబు, శిష్ట రక్షణంబు చేయదలచి భువిని మనుజుడగుచు పుట్టిన శ్రీకృష్ణు విమల చరిత మెల్ల విస్తరింపు. దుష్టులను శిక్షించడానికి, శిష్టుల్ని రక్షించడానికి, పాపాన్ని నిర్మూలించడానికి మానవ రూపంలో జన్మించిన శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యమైనటువంటి చరిత్రను నాకు సవిస్తరంగా వివరించు స్వామి ప్రార్థించాడు పరీక్షిన్ మహారాజు. అప్పుడు శుకుడు పరీక్షితుతో పలుకుతున్నాడు, మహారాజా, బలరామకృష్ణుల ద్వారకలో సుఖంగా ఉన్నటువంటి రోజుల్లో కల్పాంతకాలంలో వలె చూడ శక్యం కానటువంటి విధంగా సూర్యగ్రహణం రానున్నదని తెలుసుకున్నాడు. ప్రజలందరూ తన వెంటరాగా ఆ సూర్యగ్రహణాన్ని ఆచరించడానికి గ్రహణ సమయమునందు ఏమేమి చేయాలి, స్నానాలు ఇవన్నీ ఉంటాయి. ఆ సమయమునకు శమంతక పంచకం అని పేరు కలిగినటువంటి ప్రదేశానికి వెళ్ళారు. ఈ శమంతక పంచకము యొక్క విశిష్టత ఏమిటి? అవక్ర విక్రమ పరాక్రమవంతుడైనటువంటి పరశురాముడు కఠోర కర్కశ కుఠారమును ధరించి రాజలోకమునన్నిటినీ శిక్షించి 21 మారు ఈ రాజలోకం మీద దండెత్తి వజ్రాయుధం వంటి తన కఠోర కుఠారంతో వారి కుత్తుకలను దునుమాడాడు. ఆ సమయంలో ఆ మహీపతుల యొక్క రక్తం, ఆ రక్త ప్రవాహాన్ని పరశురాముడు 7 మడుగులు గావించాడు. అవే శమంతక పంచకం. ఈ భూమిపై ఉన్నటువంటి రాజుల యొక్క శిరస్సులన్నీ ఖండించి రక్త ప్రవాహం 5 పాయలుగా మారిస్తే 5 మడుగులు పరశురాముడు 5 మడుగులు కావించాడు కొన్ని ప్రదేశాలు. దాని పేరే శమంతక పంచకం. దీనిని పవిత్రమైనటువంటి క్షేత్రంగా పరిణమిస్తారు.
కృష్ణ బలరామాదు యాదవులందరూ కూడా గ్రహణ సమయంలో అక్కడికి వెళ్ళారు. బలరామకృష్ణులు లోకమును ఉద్ధరింపచేయడానికి, ధర్మాన్ని లోకమునందు నిలబెట్టడానికి పూనుకున్నటువంటి వారై ప్రద్యుమ్నుడు, గద సాంబాది యాదవ యోధాగ్రేసురులందరూ నగర రక్షణకై ద్వారకలో నిలిచి అక్రూర వసుదేవాదులు వెంట వస్తూ ఉంటే వారు సర్వాలంకార శోభితులై కాంతా సమేతంగా గ్రధగజ తురగ పదాతి దళములతో వాహనాలతో శమంతక పంచకానికి వచ్చారు. శమంతక పంచకం చాలా పుణ్యతీర్థాలలో చాలా గొప్పది. పుణ్యతీర్థాలలో స్నానం చేసి ఉపవాసం చేశారు. బలరామకృష్ణుడు సువర్ణరత్న గోదాన భూదానములను భూసుర శ్రేష్ఠులకు చక్కగా ఇచ్చి దానము చేసి సంతృప్తిపరిచారు. శమంతక పంచకంలో మళ్లీ స్నానాలు చేసి బలరామ వాసుదేవులు బంధువులతో సహా కలిసి భోజనం చేశారు. సూర్యకిరణాలు కూడా ప్రవేశించడానికి వీలు లేనంత దట్టంగా పెరిగినటువంటి చిగురించినటువంటి పొన్న చెట్ల నీడలలో బలరామ వాసుదేవులు ఇద్దరు సమూదంగా ఆనందంగా సంతోషంతో కూర్చున్నారు. శ్రీకృష్ణుడు మొదలైనటువంటి వారు క్రొత్త చిగురుటాకుల మెత్తలపై చక్కగా అలా పరుచుకొని కూర్చొని సరససల్లాపాలు చేస్తూ ప్రొద్దు పోనిచ్చుకుంటూ అలా కాలక్షేపం చేస్తూ ఉన్నారు. క్షత్రియ ప్రముఖులు అనేకులు తీర్థ సేవాభిలాషులై అంతకుముందే శమంతక పంచకానికి వచ్చారు. వీళ్ళు రాకముందే కొందరు రాజులు అక్కడికి వచ్చారు, పుణ్యక్షేత్రాలు సందర్శించాలి. ఆ వచ్చినటువంటి వారిలో క్షత్రియ, మత్స్య, కోసల, విదర్భాది దేశాధీశులు, నందగోపాది గోపాలకులు, ధర్మరాజుతో కలిసి వచ్చినటువంటి భీష్మ, ద్రోణ, ధృతరాష్ట్ర, సంజయ, విదురాదులు, ఇంకా మిగిలినటువంటి క్షత్రియ శ్రేష్ఠులందరూ అక్కడ ఉన్నారు. వారందరూ కూడా ఉగ్రసేనాది యాదవ ముఖ్యులను చక్కగా పూజించారు. అందరూ చాలా సంతోషించారు. ఆ రాజులు తమ భార్యలతో కూడి ప్రియకాంతా సమేతుడై ఉన్నటువంటి శ్రీకృష్ణుడు ఆ దానవకుల సంహారుణ్ణి, గోపికా మనోహరుణ్ణి చక్కగా అందరూ అప్పటికే వచ్చినటువంటి వీళ్ళందరూ ఆ పరమాత్మను సందర్శించి తరించారు. బలరామకృష్ణులు కూడా ఆ రాజశ్రేష్ఠులను చక్కగా సత్కరించారు. వారికెంతో ఆనందాన్ని కలిగించారు. శ్రీకృష్ణుడి సన్నిధిలో అతని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహానికి, ఆ అనుగ్రహం అనేటువంటి వైభవంతో ఉన్న ఉగ్రసేనాది యాదవుల ప్రముఖులను చూచి శ్రీకృష్ణుడికి వినపడేటువంటి విధంగా వారందరూ ఆప్యాయతగా, ఆనందంగా, సంతోషంగా చక్కగా పలకటం మొదలుపెట్టారు. స్వామి, ఈ కృష్ణుడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. మన శాస్త్రంబులు వాక్కులున్ మనములున్ మాంగల్యమున్ పొంది. మన శాస్త్రంబులు వాక్కులన్ మనములన్ మాంగల్యమున్ పొంది పావనమై ఒప్పెడి ఏ రమా విభుని భాస్వత్పాద పంకేజ సేచనతోయంబులన్ ఏ మహాత్ముని పాదాభ్యాతంబులెందేని సోకినచో ఎల్లడనను ముక్తి హేతువగు ఈ కృష్ణుండే పో చూడగన్. శ్రీకృష్ణుడు వినపడేటట్లుగా తక్కినటువంటి రాజులందరూ పలుకుతున్నారు. మన శాస్త్రాలు, వాక్కులు, మనస్సులు ఏ పరంధాముని యొక్క దివ్యపాద పద్మతీర్థం వల్ల పవిత్రములవుతున్నవో, ఏ మహాత్ముని యొక్క దివ్యపాద స్పర్శను నోచుకున్నటువంటి ప్రదేశమంతా ముక్తిదాయకమై ప్రకాశిస్తున్నదో అట్టి మహానుభావుడే ఈ శ్రీకృష్ణ భగవానుడు. అంటే ఏ దివ్యమైనటువంటి పాద పద్మముల చేత ఈ లోకం పావనమవుతున్నదో, ఏ పాద స్పర్శ చేత ఆ ప్రదేశం పుణ్యక్షేత్రమై వెలుగొందుతున్నదో, శ్రీకృష్ణ భగవానుడు పాద స్పర్శ తగిలితే చాలు అది పుణ్యక్షేత్రం. పరమాత్ముని యొక్క నామాన్ని గనక వింటే చాలు సకల పాపములు పోతాయి. ఆయన పద్మములను సేవిస్తే చాలు మనమందరం పవిత్రులవుతాం. అలాంటి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి పురుషుడే శ్రీకృష్ణ భగవానుడు. అంతేకాదు, ఈ మహానుభావుని సేవించడానికి ఎందరూ తపస్సు చేస్తారో తెలిసిన సనక సనందనాది ముని సత్తములంచిత యోగ సృష్టితే
సనక సనందనాది ముని సత్తములంచిత యోగ దృష్టిచే పనివడి ఆత్మలన్ వెదకి పట్టన్ అగోచరమైన మూర్తి. ఆత్మసాక్షాత్కారం మానవునకు అది పరాకాష్ఠ. ఆత్మసాక్షాత్కారం దానిని యోగ దృష్టితోనే ఆత్మసాక్షాత్కారం పొందుతుంది. ఆత్మసాక్షాత్కారము చేయదలచినా కూడా గోచరం కానటువంటి మంగళమూర్తి అప్పటికే అవుతాడా ఏమో, ఎంత పుణ్యమో ఆయన ఆ దర్శనమైంది అంటే ఎంత పుణ్యమైతేనో. సనక సనందనాది ముని సత్తములంచిత యోగ దృష్టిచే పనివడి ఆత్మలన్ వెదకి పట్టన్ అగోచరమైన మూర్తి. ఇట్లు అనవరతంబు మాంస నయనాంచల గోచరుడయ్యనట్టే ఏ మనమగు వీరి పుణ్యమునకు ఆదట ఏమి తపంబు చేసిరో. సనక సనందన సంత్కుమార సనత్సుజాతులు యోగ దృష్టితో ఆత్మదృష్టితో ఆత్మసాక్షాత్కారంతో ఆ పరమాత్మను చూడాలని తపించిన మంగళమూర్తిని చూస్తారో లేదో చాలా కష్టం. అయితే వీళ్ళ పుణ్యమేమిటో ఈ మాంసముతో నశించేటువంటి భౌతికమైనటువంటి నేత్రములకు అగోచరమైనటువంటి పరమాత్మ గోచరమవటం ఇది ఎంత పుణ్య విశేషమో మన కన్నులకు. చూడండి ఎంత మాట అన్నారో, గొప్ప విశేషం. పరమాత్మను సందర్శించాలన్నా పరమాత్మ నామాన్ని వినాలన్నా ఎంత పుణ్యం ఉండాలి. శ్రీకృష్ణుని మర్యాదను, మంచితనాన్ని, మాటల మాధుర్యాన్ని, మనోహరమైనటువంటి లీలా విలాసాలని ఆలోకిస్తూ నందుడు తన వారందరితో 3 నెలల పాటు అక్కడే ఉన్నాడు మహానుభావుడు. ఆయనను చూస్తూ ఎంతకాలమైన హరినయనములన్ హరిప్రియముల హరిమధురాలాపముల హరికథల మనోహర లీలం తగిలి నందుడు నిరుపమగతి అచట 3 నెలలుండె నృపా. హరినయనముల హరిప్రియముల హరిమధురాలాపములను హరికథల మనోహర లీలం తగిలి నందుడు నిరుపమగతి నచట 3 నెలలుండె నృపా. ఓ పరీక్షిన్ మహారాజా, శ్రీకృష్ణుని యొక్క మర్యాదని, మంచితనాన్ని, మాటల యొక్క మాధుర్యాన్ని, మనోహరమైనటువంటి లీలా విలాసాలని ఆలోకిస్తూ నందుడు 3 నెలలు ఉన్నాడు అక్కడే. తరువాత బలరామకృష్ణులు, తక్కిన యాదవ ప్రముఖులందరూ నందునికి తన పరివారానికి తగినటువంటి ఆభరణాలు, వస్త్రాలు బహుకరించి వీడ్కోలిచ్చారు. ముకుంద చరణారవింద మకరంద పానంతో మత్తిల్లినటువంటి చిత్తాలనేటువంటి తుమ్మెదలను బలవంతంగా మరల్చుకొని నందుడు మొదలైన వారు ప్రయాణాన్ని సాగించారు. ముకుందుని యొక్క చరణారవిందం, ఆ అరవిందములో ఉన్నటువంటి మాధుర్యాన్ని గ్రోలేటువంటి తుమ్మెదలు వీళ్ళందరూ భక్తులన్నమాట. ఎలాగో మెల్లగా వెళ్ళి మరలి పదే మాటిమాటికి వెనుదిరుగుతూ శ్రీకృష్ణుని విడిచిపెట్టలేక వాళ్ళందరూ కూడా గోకులానికి వెళ్ళాలిక. ఇప్పుడు ఎక్కడున్నారు వీరు? శమంతక పంచకంలో ఉన్నారు. ఇక్కడి నుంచి వెళ్ళాలి. పదే చూచుకుంటూ కృష్ణ మాధవ గోవింద పద్మనాభ భక్త పారిజాత దేవదేవ జన్నుచు తిరిగి చూచుచు మధురాభిముఖులు నగుచు అరిగిరి అంతా. నందుడు తన అనుచరులతో కృష్ణ మాధవ గోవింద పద్మనాభ స్వామి అంటూ శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని జపిస్తూ మాటిమాటికి వెనుదిరిగి పోలేక విడువలేక మధురాపురి వైపు బయలుదేరారు వాళ్ళందరూ. శమంతక పంచకంలో వర్షాకాలం రాగానే బలరామకృష్ణులు సపరివారంగా ద్వారకా నగరానికి చేరుకున్నారు వాళ్ళందరూ. ఇలా కాలం దొర్లుతున్నది. అందరూ ద్వారకలో ఆనందంగా కాలం గడుపుతున్నటువంటి సమయంలో పూర్వం బలరామకృష్ణుడు సముద్రంలో పడిపోయినటువంటి తన గురుపుత్రుణ్ణి
మళ్ళీ తెచ్చి ఇచ్చాడన్న విషయం ప్రజలు కథలుగా చెప్పుకున్నారు. సాందీపుడు అని పేరు కలిగినటువంటి మహర్షి దగ్గర బలరామకృష్ణుడు నేర్చుకున్నారుగా విద్య, కుచేలుడు మొదలైన వాళ్ళు. వెళుతూ గురుదక్షిణ అండితే ఆ సాందీపుని యొక్క భార్య కన్నీళ్లు కారుస్తూ తన పుత్రుడు అలా నీళ్లలో పడి మరణించడం, ఎక్కడికి వెళ్ళాడో తెలియకపోవటం, పుత్రశోకంతో ఉన్నటువంటి గురువు యొక్క బాధను తీర్చడానికి, గురుపత్నికి ఆనందాన్ని కలిగించడానికి, గురువుకు ఆనందాన్ని కలిగించడానికి సాందీపుని యొక్క కుమారుణ్ణి యమలోకమునకు వెళ్ళి బ్రతికించి మరల తీసుకొని వచ్చాడు శ్రీకృష్ణ భగవానుడు. ఇది అద్భుతమైనటువంటి విశేషం, ఇది అద్భుతమైనటువంటి మహిమ. ఇది కథలుగా చెప్పుకున్నారు. శ్రీకృష్ణ భగవానుడు తన గురువు గారి కుమారుణ్ణి, మరణించినటువంటి కుమారుణ్ణి తీసుకొని వచ్చి మరల ఇలా సముద్రంలో పడిపోయినటువంటి గురుపుత్రుని తీసుకొని వచ్చి గురువుగారికి ఒప్పగించి గురువుగారికి ఆనందాన్ని కలిగించాడు అని ఆనందించారు. అందరూ కథలుగా చెప్పుకుంటుంటే ఇది వసుదేవుని యొక్క భార్య దేవకీదేవి కూడా విన్నది ఈ మాట. కృష్ణుడు కూడా తన కొడుకే, అయితే యశోద పెంచింది. కంసుని చేత వధింపబడి యమసదనంలో ఉన్న తన బిడ్డలను చూడాలి అని మనస్సు ఉవ్వెళ్ళూరింది దేవకీదేవికి. 6 చంపాడు కదా, 7వ గర్భం మాయమై రోహిణిలో వెళ్ళి బలరాముడుగా పుట్టాడు, 8వ గర్భం శ్రీకృష్ణుడుగా పుట్టాడు. ఇది కథ. 6 చంపాడు కంసుడు నిర్దాక్షిణ్యంగా. గురువుగారి పుత్రుణ్ణి యమలోకము నుంచి తీసుకొని వచ్చి గురువుగారికి ఒప్పజెపటం వినినటువంటి దేవకీదేవి కంసుని చేత వధింపబడినటువంటి పూర్వంలో తన 6 కుమారుల్ని చూడాలి అని మనస్సు ఉవ్వెళ్ళూరింది దేవకీదేవికి. బలరామకృష్ణుల దగ్గరకు వెళ్ళి కన్నీరు మున్నీరుగా దుఃఖించి పరిపరి విధాలుగా స్తుతించింది. పాపాత్ములైనటువంటి కంస, శిశుపాల, పౌండ్రక, నరక, జరాసంధ, కాలయవనాది రాజులను సంహరించి, శ్రీకృష్ణ భగవానుడు సామాన్యుడా, కంసుణ్ణి సంహరించాడు, శిశుపాలుని సంహరించాడు, పౌండ్రక వాసుదేవుణ్ణి సంహరించాడు, నరకాసుని సంహరించాడు, జరాసంధుని, కాలయవనాది రాజులను సంహరించి భూభారాన్ని బాపినటువంటి బలవంతులు మీరే కదా ఓ బలరామకృష్ణులారా. దేవకీదేవి తన కుమారుని ప్రశంసించింది. సృష్టి స్థితి లయాదులు జరిపేటువంటి పరమపురుషులు మీరు ఇప్పుడు కుమారులుగా చూడటం లేదు. బలరామకృష్ణులు అవతార పురుషులు. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడు. సృష్టి స్థితిలయ కారకుడైనటువంటి మహాను పరమపురుషులు మీరు. అవన్నీ మీ లీలా విలాసాలని, మిమ్ము నమ్మిన దాన్ని నేను సంపూర్తిగా సకల లోకములను రక్షించడానికి వచ్చినటువంటి మీరని, సృష్టి స్థితిలయ కారకుడైనటువంటి మహానుభావులని నమ్మాను నేను. కన్నీరు చిందించింది. కన్నీటితో బాధతో ఏదో చెబుతున్నది దేవకీదేవి. ప్రస్తుతించి, ఓ బలరామకృష్ణులారా, మీరు కుమారులైనప్పటికీ మీరు సర్వశక్తి సమన్వితులైనటువంటి పరమపురుషులు మీరు. పూర్వం మృతుడై యమలోకంలో ఉన్నటువంటి గురుపుత్రుని చెత్తి గురుదక్షిణగా సమర్పించినటువంటి మహాత్ములు మీరు. మీ ప్రభావం ఈ లోకమంతా వేణోళ్లతో కొనియాడుతున్నది. మహానుభావులారా, అలాగే నేను చెరసాలలో ఉన్నప్పుడు మా అన్న కంసుడు 6 బిడ్డలని చంపివేశాడు నిర్దాక్షిణ్యంగా. ఆ కంసుని చేత సంహరింపబడినటువంటి నా బిడ్డలను తెచ్చి ఒక్కసారి నాకు చూపించి నా శోకాన్ని నివారించండి అని ప్రార్థించింది. తల్లి పలుకులు విన్నాడు కృష్ణుడు. బలరామకృష్ణులు విన్నారు, ఆలకించారు. తమ తల్లి యొక్క దుఃఖాన్ని పోగొట్టాలి అని తమ మాయా ప్రభావంతో సుతల లోకానికి వెళ్ళారు. ఎక్కడ ఉన్నారని ఆలోచిస్తే పాతాళలోకంలో ఉన్నారు. పాతాళలోకమునకు నివాసి ఎవరు అంటే బలిచక్రవర్తి. బలిచక్రవర్తి చిరంజీవి. వామనుడు అవతారంతో మహావిష్ణుమూర్తి
పాతాళలోకముర కంపాడు ఆనాడు 3 అడుగుల దానంతో ఆ బలిచక్రవర్తిని. బలిచక్రవర్తి వికసించినటువంటి పద్మాల వంటి కన్నులు కలవారిని, భక్తులను రక్షించేటువంటి వారిని, పచ్చ కర్పూరం వంటి ఆకారం కలిగినటువంటి వారిని, హలాయుధుడైనటువంటి బలరాముణ్ణి, నీలమేఘశ్యాముడైన చక్రధరుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి చూచాడు. కనియన్ దానవుడు ఇంద్రసేనుడు చూచాడు. ఆ బలిచక్రవర్తి చూశాడు. బలిచక్రవర్తి తమ యొక్క ఆప్తులతో బలరామకృష్ణులకు ఎదురు వెళ్ళి స్వాగతం పలికాడు. బలిచక్రవర్తి అత్యంత అనురాగంతో పాదాభివందనం చేశాడు. వారికి సువర్ణమైనటువంటి ఆసనాల మీద, పీఠాల మీద అధిరోహింపచేశాడు. వారి పాదాలు కడిగి జలాన్ని భక్తితో శిరస్సున చల్లుకున్నాడు. ఆ దివ్యమైనటువంటి పాదము, ఆ పాదము మామూలు పాదమా? సురభికాలాగరుహరిచందనైలాది ధూపంబులా విశ్వరూపకులకున్ కాంచన పాత్ర సంగతరత్న కర్పూర దీపంబులు ఆ జగద్దీపకులకున్ పాయసాపూపాన్న పక్వఫలాది నైవేద్యంబులు ఆ వేదవేద్యులకును తనరు వినూత్న రత్న ప్రభాభాసితాభరణములు దైత్యహరణులకును మిలమిలమని మంచుతో వలపరు బహువిధాలంబా అంబరములు నీల పీతాంబరులకు సలిల కుసుమమాలికా మలయ జానులేపనంబులు భూరి నిర్ణేపులకు సురభికాలాగరుహరిచందనైలాది ధూపములు ఆ విశ్వరూపునకు బలిదానవేంద్రుడు అంటే బలిచక్రవర్తి విశ్వరూపులైనటువంటి బలరామకృష్ణులకు సుగంధ ధూపాలతో, భువన దీపములైనటువంటి కర్పూర దీపాలతో, వేద వేద్యులైనటువంటి వారికి పండ్లు పాయసాలతో, మహా నైవేద్యములతో, జగత్తుకు ఆభరణములైనటువంటి వారికి నూతన రత్నాభరణములతో, నీలాంబర పీతాంబరులు అయినటువంటి మహానుభావునికి పలుచని అంబరాలు చక్కగా సమర్పించాడు. బలరాముడికి నీలాంబరం, ఈయనకు పీతాంబరం చక్కగా సమర్పించాడు మహానుభావుడు. ఎంత చక్కగా అర్పించాడో బలిచక్రవర్తి. బలరామకృష్ణులను గౌరవించాడు పాతాళలోకంలో. సురభికాలాగరుహరిచందనైలాది ధూపంబులు ఆ విశ్వరూపకులకు కాంచన పాత్ర సంగతరత్న కర్పూర దీపంబులు ఆ జగద్దీపకులకు పాయసాపూప అన్న పక్వ ఫలాది నైవేద్యంబులు ఆ వేదవేద్యులకును తనరు వినూత్న రత్న ప్రభాభాసితాభరణంబులు ఆ దైత్యహరణులకును మిలమిల మంచుతో పొలయపరు బహువిధా అంబరములు నీల పీతాంబరములను సలలిత కుసుమ మాలికా మలయ జానులేపనంబులు భూరి నిర్ణేపులకును వాళ్ళందరికీ చక్కగా మర్యాద చేశాడు. తన దగ్గరకు వచ్చినటువంటి బలరామకృష్ణులకు బలిచక్రవర్తి. అట్టి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి విశేషములతో కూడినటువంటిది భాగవతం. మరికొన్ని విశేషములు దేవకీదేవి యొక్క 6 బిడ్డలను ఎలా తీసుకొని వెళ్ళాడో, తల్లికి ఎలా చూపించి ఆనందాన్ని కలిగించాడో ఇదే సమయమునకు రేపు విందాం. స్వస్తి.